చచ్చిపోయినా మళ్ళా బతుకుతాడు లాజర్ లాగా. నేను తీసుకుపోయి ఆడ పాత పెట్టి నీ ఎముకలన్నీ కుళ్ళిపోయినా నేను ఎలా బ్రతికిస్తాడో ఆయనకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఏం చెప్తున్నా నేను? చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికించాలో యేసయ్యకి తెలుసు, నాకు కూడా తెలుసు అని అంటున్నా. మీకు ఆశ్చర్యం వేస్తుందా లేదా? మీరు ఈ క్లాసులన్నీ వింటే మీకు కూడా తెలుస్తుంది. ఏం చెప్తున్నా నేను? యేసయ్యకి తెలుసు చచ్చిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికించాలో. మీరు ఈ క్లాసులన్నీ కనుక నాకు తెలుసు కాబట్టి నాకు కూడా తెలుసు చచ్చిపోయిన వ్యక్తిని ఎలా బతికించాలి. అర్థమైందా? నాకు నేనే పెద్ద గొప్ప కాదు. ఈ క్లాసులన్నీ బైబిల్ ఈ విషయాలన్నీ చదివితే మీకు కూడా తెలిసిపోతుంది చచ్చిపోయిన వ్యక్తిని ఏ విధంగా. అప్పుడు ఎవరు బతికించుకుంటావు నువ్వు? నీకు దేవుడు ఆ శక్తి ఇస్తే నువ్వు ఎవరైనా బతికించుకుంటావమ్మా? నీకే దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చినాడు, చచ్చిపోయిన వాళ్ళని బతికించే జ్ఞానం నీకు ఇచ్చినాడు, అథారిటీ నీకు ఇచ్చి. ఎంతమందిని బతికిస్తావు నువ్వు? ఎవరు బతికించుకుంటావు? ఫస్ట్ ఏం చేస్తావు? మా వల్ల బతికేవా? అర్థమైందా? ఎవరి వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నీ వాళ్ళ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు నేర్చుకో. మొదట నువ్వు బతుకుతావు, నీ వాళ్ళని కూడా బతికించుకుంటావు. నీ వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచన చేయాలా? నా తలకాయ ఎందుకు బాదుకోవాలి చెప్పండి? మీకోసం పాస్టర్ గారు ఎందుకు తలకాయ బాదుకోవాలా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకు ఇవన్నీ? ఆయన హాయిగా ఏదో పని చేసుకుంటాడు. మీరు సందాలు ఇస్తేనే ఆయన బతకాలి. మీరు డబ్బులే తలావం తెస్తేనే ఆయన కుటుంబం పోషించుకుంటాడు. లేకపోతే ఏదో బిజినెస్ చేసుకుని తన కుటుంబంతో తన ఫ్యామిలీ హాయిగా బతుకుతాడు. మిమ్మల్ని నమ్ముకొని మీకోసం సేవ చేసి తినడానికి తిండి లేక, ఖర్చులు లేక అంత అవసరం ఉందా? కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? మీరు నేర్చుకోండి, మీ వాళ్ళకి నేర్పించండి, అందరం కలిసి బతుకుదాం. మీరు నేర్చుకునేంత వరకే మేము పని చేస్తాం, చెప్తాం. మీరు నేర్చుకుని అయిపోయిన తర్వాత ఇక మీకోసం నేను చెప్పాల్సిన అవసరం బాగుందా లేదా? ఎవరినెవరు మోసం చేయాల్సిన అవసరమే. కనుక ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి నీకు సావే. నువ్వు సస్తే కదా నువ్వు ఆడికి ఇడికి పోయేది, నీకు సావలేదని చెప్తాను దేశం. ఇంకెక్కడికి పోతాం? రెండు. ఇప్పుడు యెషయా గ్రంథం 26:19 వచ్చింది. బ్రతుకుదురు. కాబట్టి ఆత్మనా బతికేది శవమా? బతికేది ఆత్మనా శవమా? చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు? శవాలు అయిపోతారు. ఈ శవాలను యేసుక్రీస్తు బతికిస్తాడు. లాజరు శవం కదా, చచ్చిపోయి ఏమైపోయాడు? లాజరు శవం అయ్యాడు. చచ్చిపోయిన శవాన్ని బతికించినడా లేదా? అంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికేది ఆత్మనా శవమా? ఎక్కడ రాయబడింది? రోమపత్రిక 8:11, యెషయా 26:19. కనుక 6:3 ప్రసంగి గ్రంథం 6:3. ఒకడు 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతి సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క. కాబట్టి శవాన్ని బ్రతికిస్తాడు. కాబట్టి చనిపోయిన తర్వాత నీ శవాన్ని ఏం చేసుకోమన్నాడు దేవుడు? భద్రంగా. కాబట్టి క్రైస్తవుడు చచ్చిపోయిన తర్వాత శవాలను ఏం చేస్తాడు? ఎందుకు సమాధి భద్రంగా చేస్తాడు? పెట్టి తీసుకొచ్చి ఎవరిని లేపుతాడు?
మరి అవతల వాళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోయిన తర్వాత మనిషిని కాలిస్తే ఏం లేస్తుంది? ఆత్మ అంటే అర్థం ఏంటి? దెబ్బ. ఇంకన్నీ మబ్బే, వాటికి రుజువుల్లో ఆధారం లేని. కనుక మన ప్రభు బైబిల్లో రాయించిన క్లియర్గా ఉంది. అర్థమవుతుందా? మీ దేహము మీది కాదు, అది మీ దేవుడు నిర్మాణం చేసుకున్న ఆలయము, దాన్ని పవిత్రంగా కాపాడండి. దాంట్లో మోసాలు చేయొద్దండి, మిమిక్రీ చేయొద్దండి, డ్రామాలు వేయొద్దండి. దేంట్లో? మీ దేహము మీది కాదు, అది మీ దేవుడు క్రియేట్ చేసుకున్నాడు ఆయన కోసం. నీ దేహంతో నువ్వు పాపాలు చేసిన వరకు పోతావు, బయటికి మంది అయిపోతావు. అదే దేహాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలో బైబిల్ చెప్తాడు. దాని ప్రకారం క్లీన్ చేసుకో. అదే దేహంతో దేవుని మహిమపరచడం ఎలాగో నేర్చుకో. ఆ దేహము మరణము లేదే దేహంగా మారుస్తాడు. ఆ దేహము ఆయన రాకడ లోపల ఒకవేళ చచ్చిపోయినా ఆయన రాకడలో తిరిగి మరలా బ్రతికిస్తాడు. అర్థమవుతుందా? యోహాను సువార్త ఆదికాండం 50వ అధ్యాయం వచ్చి ఏడ్చి కాబట్టి చచ్చిపోయినటువంటి యాకోబు అంటే ఇశ్రాయేలు యొక్క తన తండ్రి శవాన్ని యోసేపు ఏం చేశాడు? సుగంధ ద్రవ్యములతో భద్రపరిచి ఒక పెట్టెలో పెట్టి ఐగుప్తు నుంచి కనాను దేశానికి దీన్ని తీసుకెళ్ళండి, అక్కడ ఉంచండి. ఒక ఆయన పుడతాడు, ఆయన వచ్చిన తర్వాత చచ్చిపోయిన నా శవాన్ని కూడా బతికిస్తాడు. ఇది దేవుని మీద దేవుని బిడ్డలు ఉంచాల్సినటువంటి నమ్మకం, విశ్వాసం. యేసయ్య ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ. ఈ మాట నమ్ముచున్నావా? ఏ మాట నమ్మాలి మనం? ఈ మాట ఏ మాట నమ్మాలి? చనిపోయిన తర్వాత నా యేసు నన్ను బ్రతికిస్తాడు, చనిపోబోతున్న నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు, చావు లేకుండా. ఇంతవరకు క్లియర్ కదా? రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగమునునైనా మీ శరీరములను ఆయనకు, యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే డబ్బులా లేకుంటే నువ్వేనా? ఏం కావాలి యేసయ్యకి? యువర్ బాడీ, నీ శరీరము ఆయనకి ఇచ్చేసి. అర్థమవుతుందా? నీ శరీరాన్ని అగ్నికి ఇవ్వగాక. నీ శరీరాన్ని కాల్చి బూడిద చేయడానికి యేసు ప్రభువు నీకు పర్మిషన్ ఇవ్వలేదు. నీ శరీరాన్ని నీ ప్రభువు కొరకు ప్రతిష్ఠించు, ఆయనకు నిన్ను పూర్ణంగా కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. దిస్ బాడీ బిలాంగ్స్ టు అవర్ లార్డ్. ఈ శరీరము మనది కాదు, మన ప్రభువుది. ఈ శరీరాన్ని ముట్టడానికి ఏ పరాయి పురుషునికి కానీ, ఏ పరాయి స్త్రీకి కానీ, ఏ పరాయి వ్యక్తికి కానీ పర్మిషన్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఈ శరీరం చూసిన ప్రతి క్షణం నీకేమర్థం అవ్వాలి? ఇది దేవుడిది. దీన్ని తాకాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? దేవుడి పర్మిషన్ కావాలి. ఉండగలవా? ఉంటావా? నీవు అలాగూ జీవించగలిగితే there is no death for you. నీకు అసలు మరణమే. ప్రియ దేవుని పిల్లలుగా
ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో బొమ్మను చేసి అనుందా? నేలమంటితో బొమ్మను చేసి అని రాసిందా? మరి ఎందుకు బొమ్మను చేస్తున్నారు నేలమంటితో? బొమ్మను చేసి ప్రాణము పోసి ఎవరిది? మన యేసు ప్రభు బొమ్మను చేయలే. రాసిందా? బొమ్మను చేసిండని ఏమి రాసింది అక్కడ? నరుడు అంటే కళ్ళు కనపడతాయి, చెవులు కనపడతాయి, నోరు మాట్లాడుతుంది, గ్రహింపుంటుంది అంట. నేలమంటితో నరుడు చేశాడు. వాళ్ళ దేవుడు నేలమంటితో బొమ్మను చేస్తే ఆ బొమ్మ వరాలు ఇస్తుంది, ఆ బొమ్మ జ్ఞానం ఇస్తుంది, ఆ బొమ్మ నీకు ఆశీర్వాదాలన్నీ ఇస్తుందని చెప్తారు వాళ్ళు. ఆ బొమ్మ నీకు అన్నీ ఇస్తుంది బొమ్మ. కానీ మన దేవుడు ఎవరు తయారు చేసిన నేలమంటితో? నరుడు చూస్తాడు, వింటాడు, మాట్లాడతాడు, గ్రహిస్తాడు, స్పందిస్తాడు. నీకు ఏది కావాలి? బొమ్మ కావాలా? నరుడు కావాలా? నరుడు కావాలా? బొమ్మ కావాలా? ఆ బొమ్మను తీసుకొచ్చి ఎడిరికిచ్చి నరుడు నేను నేలమంటితో బొమ్మను చేసి అని అన్నాను అనుకో. బొమ్మను చేశాడు ఇక్కడ, నరుడు చేశాడు. నరుడు చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు అంటే నాసికారంధ్రాల్లో ఏముదాడు ఆయన? నరుడు నాసికారంధ్రములలో జీవవాయువు ఊదక ముందు వాడెవడు? జీవవాయువు ఊదిన తర్వాత జీవవాయువు అంటే ఏంటి? జీవింపచేసే వాయువు. ఏంటి? ఇప్పుడు నా నోట్లో నుంచి గాలి బయటకు రాకుండా నేను మాట్లాడుతున్నా. ఏం రావడం బయటికి? ఏం మాటలు అంటే మాటల్లో ఏముంటది? ఆ శబ్దం వెనక ఎక్కడ పడుతుంది నీకు? అది ముందు నోట్లో నుంచి వాయువు రావాలి, గాలి బయటకు రావాలి. ఆ గాలికి ఒక విధమైనటువంటి అదే ఏ మాట ఎప్పుడు ఎంత తగ్గించాలా, ఎంత ఎక్కించాలా, సౌండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గాలి వాయువుల నుంచి వస్తాయి. ఈ వాయువు ఎక్కడికి వస్తుంది? మీ చెవుల దాకా, మీ నాసికారంధ్రాల దాకా. మీ చెవులతో విని మీ నాసికారంధ్రాలు గ్రహించినప్పుడు నేను మాట్లాడిన మాట ఏ భాషో, దాని యొక్క అర్థమేంటో మీరు స్పృశించగలిగే జ్ఞానము, మీరు పీల్చే గాలి ముక్కులో నుంచి వెళ్ళాలి, ఆ శబ్ద తరంగాలు చెవులో నుంచి వెళ్ళాలి. అప్పుడు రెంటిని సింక్రోనైజ్ చేస్తుంది. ఆ కనపడే దృశ్యము, ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఆ శబ్దం ఏంటి, ఇవన్నీ మన మెదడుకు చేరవేసేది నాసికారంధ్రాలు, కళ్ళు, చెవులు. అన్ని కళ్ళతో కెమెరాలు షూటింగ్, మైక్తో ఏదైనా లేకపోతే అంత కలిపి ఒకటేనా? దేవుడు ఎంత బాగా చేసినాడు మనకి. చేశాడా? ఇది దేవుడు చేసింది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. మొదటి ఆదాము ఎవరంట? జీవించు ప్రాణి. ప్రాణికి అర్థం ఏంటి? జంతువు, ప్రాణులు అనేటి అంటారు. ఆత్మ లేని వాటిని ఏమంటారు? ప్రాణులు. ఆ మొదటి ఆదాము ఎవరంట? ఆత్మ లేని ప్రాణి. మనమంతా ఎవరి సంతానము? ఆదాము సంతానం. ఆత్మ అంటే అర్థం ఏంటి? దేవుడు. ఆత్మ అంటే అర్థం ఏంటి? వాక్యము. ఆత్మ అంటే వాక్యము, ఆత్మ అంటే దేవుడు.
ఇప్పుడు వాక్యాన్ని విన్నావు. వాక్యాన్ని వింటే నీ హృదయంలో వాక్యం నింపబడింది కనుక నీ లోపల ఎవరు ఉన్నారు? ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. వాక్యము, ఆత్మ, దేవుడు. ఎప్పుడైతే నీవు ఆ విన్న విషయాలు నీ హృదయంలో దాచిపెట్టుకుంటావో నీ లోపల ఆత్మ, ఆ ఆత్మ ద్వారానే ఈ శరీరాన్ని తిరిగి మళ్ళా జీవింపచేస్తాడు. ఓకే, ప్రసంగి 3వ అధ్యాయము. పోవును, మంటిలో నుండి పుట్టెను, మంటికే యోగు 34:14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు. శ్వాస నిశ్వాస అంటే అర్థం ఏంటి? ఆయన మన లోపల ఉంచిన ఊపిరి. శ్వాస అంటే అర్థం ఏంటి? ఊపిరి. హిబ్రూలో రూహ్ అంటారు. ఏమంటారు హిబ్రూలో? రూహ్ అంటే గ్రీక్ లో దాన్ని నియుమా అని అంటారు. గ్రీక్ లో ఏమంటారు? ఇంగ్లీష్ లో దాన్ని స్పిరిట్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? తెలుగులో దాన్ని ఆత్మ అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా? తెలుగులో ఏమంటారు? ఆత్మ. అదే హెబ్రూలో ఏమంటారు? రూహ్. రూహ్ అంటే అర్థం ఏంటి? ఊపిరి అని అర్థం. ఊపిరి. ఆత్మ అంటే అర్థం ఏంటి హెబ్రూలో? ఊపిరి. ఆయన తన శ్వాస నిశ్వాసలు తన యొద్దకు. దేవుడు ఏ శ్వాసను మనలో ఉంచాడో ఆ శ్వాసను తన దగ్గరికి తీసుకున్నాడు అనుకో, నరులు మరలా ధూళి అయిపో. ఎందుకు? ఆయన ఉంచిన శ్వాసను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ప్రేమతోనా కోపంతోనా? దేవుడు మానవుల్లో శ్వాస పెంచాడు కదా, బతుకుతున్నాడు కదా, ఆ శ్వాసను ఎందుకు తీసేసుకున్నాడు విమర్శ దేవుడు? కోపం వచ్చి తీసుకున్నాడా? ప్రేమతో తీసుకున్నాడా? ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? వీడు చెప్పిన మాట వినడం లేదు కాబట్టి ఆయన శ్వాస ఆయనకి తీసుకుంటే వాడు ఏమైపోతున్నాడు? కాబట్టి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మట్టికి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవడం అంటే అర్థం ఏంటి? ఒక భూతము ఇంకొక లోకానికి పోతుంది కాదు. అర్థమైందా? లోపల నుంచి ఒక భూతము, ఇందాక మనం చూసినాం కదా, అట్టాడిది లేచి అని సినిమాలో చూస్తారు. బాగా సినిమాలు చూసి బాగా నేర్చుకున్నాం. సీరియల్స్, సినిమాలు. అలాగే పోయి ఇంకొక లోకానికి. సినిమా కాదు ఇది, బైబిల్. అది చదివితే అర్థమవుతుంది, ఇది చూస్తే అర్థమవుతుంది. కీర్తనలు 104. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అయిపోయింది. మనిషి ఏమవుతాడు? ఏం విడిచి? ఆత్మ అంటే వాక్యము. అది ఎక్కడికి పోదు. నిన్ను బతికించేంత వరకు నీ శరీరంలో ఉండనే. ఇప్పుడు ఇవన్నీ మిగతా ఇందాక చదువుకుని ఇందాక మనం చూస్తున్నాం కదా. Actually, because I something. డిఎన్ఏ, డిఆక్సరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. డిగ్రీ చదివిన పిల్లకాయల కంటే డిఎన్ఏ అంటే అర్థమవుతా? డిఎన్ఏ అంటే ఒక వెంట్రుకలో 1 కోటి డిఎన్ఏలు ఉంటాయి. ఒక వెంట్రుకలో ఎన్ని డిఎన్ఏ ఉంటాయి? ఉదాహరణ చెప్తున్నా. కోటి అంటే కోటి అని కరెక్ట్ కాదు. కొన్ని కోటి డిఎన్ఏలు ఒక్క వెంట్రుకలో ఉంటాయి. డిఎన్ఏ అనేది
వెంట్రుకల్లో ఉంటుంది, ఎముకల్లో ఉంటుంది, బయాప్సీలో, బ్లడ్లో, అన్నిటిలో డిఎన్ఏ. ఒక్క డిఎన్ఏ దొరికినా నిన్ను తిరిగి మళ్ళా బ్రతికించవచ్చు. ఇది ఎవరు చెప్తున్నారు? సైన్స్ చెప్తుంది. ఏం చెప్తుంది? BBC న్యూస్. ఇది చూడండి. Professor Severino Antinori said hundreds of couples have already agreed to take part in this experiment. These two scientists claim they're about to do something that many believe is both dangerous and wrong. Something so extraordinary that it could alter the very evolution of our species. They say that next month, in a secret laboratory, they will try to clone a human being. Cloning will be a completely new way of making a human being. Instead of the Everybody else that rises here wants to make a point. It's a silent disease, and therefore we need to address that. What you're doing is utterly appalling. You know, I don't mind if you clone a human being, actually, because I think you would get the full force of the law where inevitably you produce an abnormal child, and the parents or the child will sue you through court and not help you when that happens, and you deserve the full force of the law, whether it be in the United States or in Italy. Dr. Zavos and his colleagues are proposing so far only ever been A. They will be left with a hollow egg. Next, they will take a cell in the body of the adult who is to be cloned. DNA This నుంచి cell, they will make a new human being, an identical న్యూక్లియస్ ని వేరు చేసి దాన్ని వేరే ఎగ్లోకి పంపించి పెంచే పద్ధతిని క్లోనింగ్ అంటారు. Would be cloned would be you have to take a cell from that adult, and you might be able to get that from a tissue swab in the cheek, or from a scraping the skin, or from a little biopsy, and the cell would then be taken to the laboratory. Once they have selected the cell, scientists will take its DNA and insert it into the empty egg. Then they will have to stimulate the egg to begin to grow. They might use an electric shock and add chemicals, the methods used in animals. No one understands how or why, but this process should switch the adult cell back to become the very first cell of life. The new embryo will be grown in a dish for a few days, then implanted into a woman's womb, where it might grow into a human being. This human would be a clone. 9 months later, you would have a child, and the only difference between that child and the child that had been conceived normally would be that the child would have the exact same genetic constitution as the individual who donated the original tissue, the original nucleus. It's the promise of that identical genetic constitution that makes some people see cloning as a way to raise the dead. Cloning is wait to raise the dead. చచ్చిపోయిన వ్యక్తి ఒక చిన్న ఎముక దొరికిన సేమ్ పర్సన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా క్లోన్ చేయొచ్చు. ఎవరు చెప్తున్నారు దీన్ని? ఇప్పుడుండే శాస్త్రవేత్తలు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పిండు? నాకు చచ్చిపోయిన వాడు తిరిగి నేను బ్రతికిస్తారా? ఎట్లా బ్రతికిస్తానో, ఎలా బ్రతికిస్తానో నీ బుర్రకు అందదు. అది నాకు ఒక ప్రాసెస్ తెలుసు, నాకు ఒక ప్రాసెస్ ఉంది. దాని ప్రకారం నేను ఫైనల్గా నేను బ్రతికిస్తాను.
2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎవరు? మరి శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుక్కున్నారు. ఏమని? చచ్చిపోయిన వ్యక్తి చిన్న ఎంట్రుకు దొరికినా ఎముక దొరికినా తిరిగి అదే వ్యక్తిని ఫోటోలు తీసుకొని కాపీ చేస్తాం. కాపీ చేసుకున్న ఫోటోలు ఎక్కడ ఉంటాయండి? ఫోటో తీసానండి సెల్ ఫోన్లో. ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? గ్యాలరీలో. గ్యాలరీ లోపల ఎట్లా ఉంటాయి? సేవ్ అయి ఉంటాయి నాయన. అది ఏ రూపంలో ఉంటాయి గ్యాలరీలో? మెమరీ. మెమరీ కార్డులో ఎక్కడ ఉంటాయి? ఎంత ఉంటుంది మెమరీ కార్డు? దాని లోపల ఎక్కడ ఉంటాయి? ఇంకేం అర్థం కాదు. నీకు ఎలక్ట్రానిక్స్ చదువుకుంటే అలా డేటానే. ఎక్కడ స్టోరేజ్ అది? బ్యాగ్లా, సంచులా, డ్రాయర్సా, ఏంటి? దేంట్లో ఉంటాయి ఫోటోలు? ఏ ఫార్మాట్ లో ఉంటాయి? పేపర్ ఫార్మాట్ లో ఉంటాయా, లేదంటే బట్ట మీద ప్రింట్ చేసి ఉంటాయా, దేని మీద ప్రింట్ అయి ఉంటాయా ఫోటోలు? ఎట్లా ఉంటాయి? నీ బుర్రకి అయ్యిందంటే ఇవన్నీ నీకు అర్థం కావాలి. నీకు అర్థమయ్యేది ఒకటే, సెల్ ఫోన్ నుంచి వాట్సాప్లో మీకు ఫోటో పంపిస్తే వచ్చేసింది. ఎట్లా వచ్చింది మీకు? వాట్సాప్ అంటే నాకు కనపడలేదు, అప్పుడే వచ్చేసింది నీ దగ్గరికి. నా కంటికి కనపడలేదు, నా ఫోటో దీంట్లో వచ్చి జరుగుతుంది అట్లకి పోయినట్టు. నాకు కనపడదు కాబట్టి నేను నమ్మా. రైటా? రుజువులతో సహా సేమ్ ఫోటో. ఈ సెల్ ఫోన్లో ఏ ఫోటో తీసినానో సేమ్ అదే ఫోటో వాడి ఫోటోలోకి వస్తుంది, వాడి సెల్ ఫోన్లో వస్తుంది. చూసి ఆహా సేమ్, ఇంకేమైనా తేడా ఉంటుందా? ఏముండదు. నీ ఎముక చెక్కినా, నీ వెనుక చెక్కినా నిన్నే తిరిగి మరలా ఎలా బ్రతికించాలో యేసయ్య బాగా. ఆయన దేవుడు, వీడు సైంటిస్ట్, వీడు ఆయన ఎవరు? ఈయనకే ఈయన తెలివితేటలుంటే ఇంకా ఆయనకి ఎన్ని ఉండాలి? ఈ శాస్త్రవేత్తకే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. ఇంకా ఆయన ఈయన పుట్టించినాడు. ఆయన ఎవరు? యేసయ్య ఈ శాస్త్రవేత్తలను పుట్టించినాడు. ఇంకా ఆయనకి ఇంకెంత ఉండాలి తెలివితేటలు? ఇప్పుడు చెప్పండి, యేసయ్య చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తారా, బతికిడా? ఇప్పుడైనా నమ్ముతారా, నమ్మరా? మీరు నమ్మకపోతే సైన్స్ అన్నా నమ్మండి, నేను నమ్మకపోతే సైన్స్ నమ్మండి. సరే, వీడంటే ఇంగ్లీషు ఏదో వాడిండు, అర్థం కాదు. మనం చూద్దాం. ఇదేంటి? Welcome to 30 minutes. మృత్యువు దరిచేరని సరికొత్త ప్రపంచం సృష్టించబోతోందా? అవతార కథ నిజం కాబోతోందా? మనిషి ప్రాణాలని కృత్రిమ దేహంలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? మనిషికి అసలు చావనేదే ఉండదా? ఏం చెప్తుంది? ఎవరది? ఈ మాటలు ఎవరు చెప్పినారు ఇంతకు ముందు? ఎప్పుడు చెప్పినాడు? చెప్పండి కొట్టండి ఒకసారి. చెప్తాను. ఇంతవరకు ప్రపంచంలో యేసయ్య తప్ప ఎవడన్నా చెప్పాడా ఈ మాటలు? ఇంత పర్ఫెక్ట్ ప్రవచనాలు చెప్పాడండి. దానికి రుజువులేంటి? బైబిల్ మీ చేతిలో నా చేతిలో రాయించున్నాయి. ఎన్ని మీకు ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం, న్యూస్లో, టీవీ 9లో చెప్తున్నాం. ఇప్పుడు నమ్మవా? ఇప్పుడు నమ్మతావా, నమ్మవా? నువ్వు చచ్చిపోయినా నేను ఎట్ట బతికించాలో నాకు తెలుసు, నా యేసయ్యకి తెలుసు. నీకు తెలిసిందా తెలవలేదా అది ముఖ్యం. నీకు తెలియకపోతే ఏం చేయాలా? తెలుసుకోవాలి. తెలియకపోతే ఎవరి లాసు? సగం తీసి సగం తెలుసుకోకపోతే అది మీకే లాస్, మాకేం లాస్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఫుల్గా తెలుసుకోవాలని ఉందా, సగం తెలిసి సగం తెలియకుండా ఉండాలని ఉందా? హాస్పిటల్లో రోగి అడ్మిట్ అయింది అనుకో, రోగంతా బాగైన తర్వాత డిశ్చార్జ్ చేస్తాను బాబు అంటే సుదేశ్వర కదా, అదే బాగైపోద్దని తీసుకుని వచ్చేస్తున్నా పేషెంట్ని. అర్థమైందా? కాబట్టి దీని చరిత్ర కంప్లీట్ గా మీరు చెప్తున్నాడు వ్యక్తి. అంతేకాదు, మరణాన్ని జ్వలించడానికి ఓ భారీ ప్రాజెక్ట్ ని సిద్ధం చేశారు.
గ్లోబల్ ఫ్యూచర్ 2045 గా పిలువబడుతున్న ఆ వినూత్న ప్రాజెక్ట్ సంగతులు ఇవాళ 30 minutes. అవతార్ సినిమా ఎప్పుడో సరికొత్త ప్రయోగానికి ఆయువు పట్టుగా మారింది. ఇవన్నీ సినిమాల రూపంలో, కథల రూపంలో, ఆల్రెడీ వార్తల రూపంలో ప్రపంచమంతా తెలుస్తున్నాయి. కానీ మనకు మాత్రం తెలియడం లేదు. ఎవరికి? క్రైస్తవులు, దేవుని బిడ్డలమైన వాటికి మూలమే మన బైబిల్. వీటిని వెలుగులోకి తెచ్చిందే యేసుక్రీస్తు. అది పక్కన పెట్టేసి వాళ్ళ దరువు తీసుకొని వచ్చి కర్మ సిద్ధాంతాన్ని చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎడికి పోద్దంట. ఎడికి పోద్ది ఆత్మ? వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కలిసాను పోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? ఇప్పుడు పునరుత్థానము. పునరుత్థానం. దేనికి పునరుత్థానం? శరీరానికి, ఆత్మక? ఇందాక చేతులు ఎవరు లేపున్నారు? ఆత్మకనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఎందుకు ఎత్తలేదు? ఎవరు చెప్పారు మీకు? యేసయ్య ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం రాయించినాడు. అవి చదివి ఏడిస్తే చాలు. ఎవరు చెప్పాల్సిన అవసరం? నేను చెప్పాల్సిన పనిలే. నీ చేతిలో ఉంది బైబిల్. అది ఎలా చదవాలో క్రమశిక్షణతో చదివే విధానం ఒకటి ఉంది. 1 తర్వాత ఎంత, 2 తర్వాత ఎంత, 3 తర్వాత అంటే క్రమం తెలుసు నీకు. వీటిల్లో బైబిల్లో ఏం ముందు చదవాలా, ఏం తర్వాత చదవాలా అనేది తెలియదు మనకి. అది ఆ క్రమశిక్షణ ఏందో కనుక అర్థమైతే ఈజీ బైబిల్ అంతా అర్థమైపోతుంది. బైబిల్ ఎలా చదివి అర్థం చేసుకోవాలనో ఆ విధానం ఎలాంటిదో కనుక మనం నేర్చుకోగలిగితే బైబిల్ మొత్తం అర్థమైపోయింది. లెక్క ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ సులువా కాదా? అది మర్మమా? ఈజీ ఓపెన్ బుక్. అంత మన భాషలోకి వచ్చేసింది. కొంచెం అక్కడక్కడ కల్తీ ఉంటుంది. లాంగ్వేజ్ రాసేటోడు, దాన్ని ప్రింట్ చేసేటోడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. వాటిని మనం అండర్స్టాండ్ చేసుకొని వాటిని ఎక్కడ ఏ అర్థం వస్తుందో మూల భాషలోకి పోయి కొంచెం ఎత్తుకులాడి, కొంచెం చరిత్రను చూసి, కొంచెం మీ టైం స్పెండ్ చేసి కొంచెం జ్ఞానం పెడితే ఈజీగా అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ విషయాలు మనం నేర్చుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటనుకున్నాం? సమూలంగా మార్చేసే ఓ సరికొత్త పరిశోధనకు మారుతున్నాయి. ఇందుకు ఎవరా వ్యక్తి? ఏమా కథ? మనిషి మరణాన్ని జయిస్తారా? మనిషి ప్రాణం కృత్రిమ శరీరంలోకి సాంకేతిక ప్రపంచం ఆవిర్భవించనుందా? మానవ జాతి స్వరూపమే మారిపోనుందా? ఇవన్నీ ఏఐ టెక్నాలజీ అంటే ఏంటి, ఫ్యూచర్ ఏం జరగబోతుంది, క్రీస్తు రాకడకి ఏమేమి సిద్ధం కాబోతుంది, లోకం ఎట్లా సిద్ధం అవుతుంది, నువ్వు నేను ఎక్కడ ఉన్నాను కదా. ఈ సెల్ ఫోన్ ఏ సెల్ ఫోన్ ఇది? ఏ వర్షన్ ఇది? ఇంకా కీప్యాడ్ ఉతుకునేటోళ్ళు ఉన్నారు. సెల్ ఫోనే ఏమంటారు? ఇప్పుడు 5G వచ్చిందర్రా బాబు. నీకు 5Gకి 4Gకి తేడా తెలియాలిగా. తెలుసా తెలియదా? దాని డిఫరెన్స్ ఏంటి? 5Gకి 4Gకి 3Gకి 2Gకి డిఫరెన్స్ ఏంటి? 5G దానికి తమాషాగా ఉంది. నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ వేరే, స్పీడ్ వేరే. అర్థమవుతుందా? ఎక్కువ పడుతుంది కదా. 5Gలో మనం ఎక్కలేని స్పీడ్ పొందుతాం.
అదే మామూలు సెల్ ఫోన్లు అయ్యింది రమ్మంటే రావు. బైబిల్ కూడా అలాంటిదే. నువ్వు అప్డేట్ కాకపోతే యాడో పడి ఉంటావు, ఎక్కడో ఉంటావు. బైబిల్లో నువ్వు అప్డేట్ అయినావనుకో 5G వర్షన్, ఏసైలో 6G 7G 8G 100G ఉంది ఇంకా ఏసైలో. సో ఫ్యూచర్ అంతా నీదే. ఇప్పుడు చెప్పండి, నిన్న సాయంత్రం మనం నేర్చుకున్నటువంటి పాఠంలో ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటనుకున్నాం? కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యము ఎక్కడుంది? మన మధ్యలోనే. దేవుని యేసుక్రీస్తును నమ్ముడు ద్వారా నువ్వేమే నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనుకున్నావు? నిత్య జీవాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, జడ్జిమెంట్ చేసే పవర్స్ నీకు ఇస్తాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? యేసుక్రీస్తు వచ్చాక ప్రతివాని నాలుక ప్రతివాని మోకాలు వంగిన తరువాత ఆయన రాజ్యం. అప్పుడు నీ వాళ్ళు ఎవరెవరు చనిపోయినారు, ఎక్కడ పాతిపెట్టారు? అంత్యదీనమందు దూత దూరమోదు చూడగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియందు నచ్చక. సాధారణంగా ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు పాడతాం? సేమ్ పాటను పంతుల నాయక్ గారిని పిలుచుకొని, పంతుల నాయక్ గారు ఎక్కడెక్కడ ఎవరెవరిని సమాధి చేశాడో ఆ సమాధుల కాడికి పోయి యేసు ప్రభు పేరట ఆ సమాధిలో ఉన్నటువంటి పర్సన్ని పంతుల నాయక్ గారి యొక్క ఆధీనంలో పంతుల నాయక్ గారి సిగ్నేచర్ పెడుతూ ఉండగా ఆ వ్యక్తిని చనిపోయిన ఎముకలను ఎలా బ్రతికించాలో అలా బ్రతికించి యేసయ్య పంతుల నాయక్ అప్పచెప్తాడు. పంతుల నాయక్ తీసుకొచ్చి ఎవరు అప్పచెప్తాడు? వాళ్ళ కుటుంబస్తులకి అప్పచెప్తాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? రెండవ రాత్రి. కలనా ఇదేమన్నా? ఇలాంటివి జరుగుతాయి అని నమ్ముతావా? జరిగినాయా బైబిల్లో ఇలాంటివి? కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకున్న కుటుంబాలకు బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని మీరు నెగ్లెక్ట్ చేసి ఉంటారు? మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కుటుంబంలో ఎవరెవరిని కోల్పోయి ఉంటారు? ఎవరెవరికి యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ వాళ్ళని నిజంగా మీరు ప్రేమిస్తున్నారా? మీ వాళ్ళని, చనిపోయిన మీ బంధువుల్ని నిజంగా మీకు ప్రేమ ఉందా వాళ్ళపైన? ఒకవేళ నిజంగా ప్రేమ ఉంటే మీరేం చేయాలి చెప్పండి? నిజంగా వాళ్ళని ఎలా బ్రతికించుకోవాలో మీరు ప్లాన్ చేయాలి. మీరు డెడికేట్ కావాలి, మీరు నేర్చుకోవాలి. వాళ్ళని ఏ విధంగా బ్రతికించుకోవాలో మీకు తెలియాలి సంగతులు. మీరు నా ప్రాణమా తినము త్రాగము అని పండుకొని తిని మత్తుగా నిద్రపోతున్నారనుకో, ఎవరు మీరు? విశ్వాస భ్రష్టులు. మిమ్మల్ని ఏమన్నా అప్పుడు ఏం తక్కువ చేసాడమ్మా దేవుడు? మీకు కాపాడుతున్నాడు. దేవుడు ఎవరో తెలియజెప్తున్నాడు. మీ చేతికి బైబిల్ ఇచ్చాడు, స్తుతించడానికి ఆరాధించడానికి చక్కని మందిరాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యం చెప్పడానికి చక్కటి కాపర్లు ఇచ్చాడు, మంచి స్థలాలు ఇచ్చాడు. ఇంకేంటి మనకు? అంతకంటే ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇంకేమన్నా ఉన్నాయా? అంతకంటే ఇంకా దేనికి నీకు ముఖ్యం? ఏ ఉద్యోగం, ఏ చదువు, ఏ ఎడ్యుకేషన్ నీకు ముఖ్యం? దీనికంటే ముఖ్యమైనది ఇంకేమైనా ఉందా? ఈ విషయాల కంటే నీకు ముఖ్యమైనది ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఇది ఒక్కసారి నేర్చుకున్నాను. ఏది? 2 1లు 2 2లు 2 3లు 2 4లు. ఎప్పుడు నేర్చుకున్నారు దీన్ని? రోజు నేర్చుకోరు కదా. దీన్ని ఎప్పుడు నేర్చుకున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
నీవు చేసిన ఆహా ఆహా చాలా బాగా గుర్తున్నాయి కదా, చాలా బాగా గుర్తున్నాయి. యాకోబు పత్రిక 1:18 వచనంలో ఏముందో చెప్పండి. అట్లా ఇట్లా ఇందాక చెప్పినట్టు చెప్పండి. చెప్పండి. అది ఒంటిగా ఉంది అయితే వినుటకు ప్రతి మనుషుడు వేగం ఆయన తన సృష్టించిన సుబ్బక్క బైబిల్ తీసుకురావాలి. అంటే ఇందాక మీరు బైబిల్ తీసిండ్రా, పాఠ పుస్తకాలు తీసిండ్రా, ఏం లేకుండా ఊరికే వచ్చేసింది అనమాట. ఊరికే వచ్చేసింది అంటే మీకు ఏది ముఖ్యంగా మీరు నేర్చుకుని మనసులో పెట్టుకోవాలో వాటిని మర్చిపోతున్నారు. మీరు బాగా ఎగరడానికి, గంతులు వేయడానికి, హుషారు పడడానికి ఏముండయో అది ప్రాక్టికల్గా అవి మాత్రం వంట పట్టించుకుంటున్నారు బాగా. కరెక్టా? ఏ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఆయన నిగూఢంగా వ్రాయించి ఏ మాటలు నువ్వు నేర్చుకుని హృదయంలో పెట్టుకుంటే అవి నీకు ప్రయోజనమో వాటిని మాత్రం నేను వాటిని మాత్రం చదవరు. గాలికి రాసిపోయే కథలకు మాత్రం చెవులు అప్పగించి మరణం. ఏంటి మరణం? ఏంటి? ఏం కావాలి నీకు? నీ లైఫ్కి ఏది ముఖ్యమో యెషయా గ్రంథం 59 వచ్చాను. మొదటి వచ్చిన చదవండి. 59. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచి కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. 55 59 అమ్మా. 55 చదవండి. 55 దప్పుకొని వాన ఇది 55 మొదటి వచ్చిన. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఎక్కడికి రావాలి? బీర్ షాప్ కాదు కదా, బ్రాంచ్ షాప్ కాదు. దప్పికొన్నోడు ఎక్కడికి వెళ్ళాలి? బీర్ షాప్కి బ్రాంచ్ షాప్కి కాదు కదా. ఇప్పుడు బీర్ షాప్కి బ్రాంచ్ షాప్కి పోయినాడు అనుకోండి. ఎందుకు వచ్చినారు ఎక్కడికంటే నాకు దాహం వేస్తుందండి అని అన్నాడు అనుకో. ఎవడోడు? ఇప్పుడు నిజంగా దాహం వేస్తే ఎక్కడికి వెళ్ళాలి? వీడు తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను. ఇందాక పాస్టర్ గారిని ఎవరు అడుగుతున్నారు ఫోన్ చేసి, ఫీజు పెట్టినట్ట, ఫీజు ఖచ్చితంగా ఇయ్యాలా? ఆయన అంటున్నాడు, ఏం పర్లేదు అండి, పర్లేదు రండి. ఈకపోయినా చెప్పాడు. చెప్తుంటే విన్నాను నేను. చదవండి. రండి, రూకలు లేకపోయినను ఏమో ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనడి. మీకు ఆహారము కాని దాని కొరకు మీ డబ్బులు ఎందుకు తగలెడతారు? అక్కడ ఏడ కదా తగలెట్టాల్సింది. మీకు ఏది జీవమో, మీకు ఏది మేలో, మీకు ఏది ఆహారమో అక్కడ కదా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలా. నువ్వు డబ్బులు ఎత్తుకొని దాహం వేస్తాను బార్ షాప్కి బీర్ షాప్కి పోతే నేను ఏమన్నా చెప్పు? ఏమన్నా నిన్ను? బార్ షాప్కి బీర్ షాప్కి అయితే డబ్బులు ఉండవు, సెమినార్కి అయితే డబ్బులు లేవు. ఏమి సత్యవంతులం అండి. ఆహారం చదవమ్మా, చాలా మంచి మాట. మీకు సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి. మీ కష్టం ఉందే, మీరు సంపాదించుకున్న పావల బరక ఉందే, అది మామూలుగా వచ్చింది కాదు కదా. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి సంపాదించారు కదా. ఎందుకు వాటిని పెట్టకూడని చోట పెట్టి వేస్ట్ చేస్తారు? మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. విత్తువాని ఉపమానం గురించి ఎంతమందికి తెలుసండి? విత్తువాని ఉపమానం. ఒకడు విత్తనాలు ఎక్కడెక్కడ వేసాడు? విత్తనం తీసుకున్నాడు, దోవలో వేయాలి, దోవ పక్కన వేసాడు.
ఎక్కడేసాడు విత్తనం వాడు? అది ఏంది వెళ్ళిపోయినాయి? కాకులు వచ్చినాయి. కాకులు వచ్చి మన ఇంటికి ఎన్ని కాకులు వస్తాయి? నెల తిరిగేటప్పుడు సంఖ్య రాయి తెలుసుకొని కావు 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 కావు. చర్చి లేదు, ఏమి లేదు. నెల తిరిగేటప్పటికి ఒక 10-15 మంది పాస్టర్లు విజిట్ అయిపోతారు. వాళ్ళకి అందరికీ కానుకలు ఇస్తుంది. నీ సంఘానికి ఏమిస్తున్నావు నువ్వు? నీ చర్చికి ఏమిస్తున్నావు నువ్వు? నీ విత్తనం ఎక్కడ వేస్తున్నావు? త్రోవ పక్కన వేసినావు. అది ఫలిస్తుందా? ఇంకొకడు పొలంలోకి పోయి విత్తనం వేసి నీ పొలం నేను విత్తనాలు చల్లినా ఈ పొలము పంటే లేదు చూస్తుంది. పంట నువ్వు ఇచ్చింది ఈ విత్తనం వేసింది ఎక్కడ? బుర్ర ఉందా లేదా? నీకు పొంతాను గుజ్జు ఉందా లోపల? నీ విత్తనాలు ఎక్కడ వేయాలి? నీ పొలం. నీకంటూ ఒకటి ఉందా పొలం? నీ జ్యురిడిక్షన్ ఉందా? అది మర్చిపోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తగలబెట్టి నాకు పంట లేదే, నేను దేవుడికి ఇచ్చినాను పాస్టర్ గారు, నాకు ఏ ఆశీర్వాదాలు ఎంత వస్తాయి? ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి ఇస్తాడు దేవుడు? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలలో ఎక్కడెక్కడ కష్టపెడుతున్నాడు వీడు. ముళ్ళ పొదలు అంటే ఏంటి? ఎప్పుడప్పుడు బాధలే, ఎప్పుడు బాగాలే. ఆయనకి ఎంత కావాలంటే అంత అన్నైనా పెట్టేస్తాం. కానీ దేవుని కొరకు మాత్రం ముళ్ళ పొదలలో పడిన ఇంకా కొన్ని రాతి నేలలో నువ్వు ఎంత పెట్టినా ఆ నేలకి సారం ఉండదు, అది ఫలించదు, వేస్ట్. నువ్వు ఏమైందో చెప్పుకో, ఈ చెవులో ఏంటాడు, ఈ చెవులో వదిలిపెట్టు. మళ్ళీ పొద్దున్న నుంచి మామూలు బతికే ఏమన్నా మార్పు వస్తుందా? ఏం కాదు, ఏం ప్రయోజనమే. రాతి నేల అది మారదా? గుండె హార్ట్ మారదు. కొన్ని ముళ్ళ పొదలలో ఏ దేంట్లో పడిన విత్తనం మంచిగా ఫలిస్తుంది చెప్పండి? నీ విత్తనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు? ఏది మంచి నేల? ఏది మంచి నేల? నీ విత్తనాలు ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడ మొదటి 3వ యోహాను పత్రిక 8వ వచనం చదువు. 3వ యోహాను పత్రిక 8వ వచనం. ఒకరు చదవాలి. మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారము చేయ. కాబట్టి మన దగ్గర ఏదన్నా ఒక 5 రూపాయలు ఉందా మన చేతులు అంటే ఆ 5 రూపాయలు తీసుకెళ్ళి ఎవరి చేతికి ఇవ్వాలి? 5 రూపాయలు జేబులో ఉంది. ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వమని చెప్పి బైబిల్ చెప్తుంది నీకు? మనము సత్యమునకు సహాయకులమగునట్లు. అబద్ధాలట. మనం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి దేనికి ఖర్చు పెట్టాలి? ఎక్కడ సత్యం ఉందో అక్కడికి వెళ్ళి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చొని ఉన్నారు ఒక ఇంట్లో కూర్చొని. ఒక పాపి అయిన స్త్రీ వచ్చేసింది. తన యొక్క అత్తరబుట్టిని పగలగొట్టింది. యేసయ్య పాదాల దగ్గర నుంచి తల వరకు అభిషేకించింది. అత్తరబుట్టంతా పోసి పడేసింది. ఎవరి మీద? ఒకడు చూశాడు. ఏరా మొహం అట్ట మార్చుకున్నావంటే ఆమె అనవసరంగా పగలగొట్టి ఆ అత్తరబుట్టిని వేస్ట్ చేసింది. ఇది అమ్మి దేని అత్తలు అమ్మి బీదలకి ఇవ్వకూడదు కదా అన్నాడు. ఎవడు వాడు? ఓహో, ఇంతకు బీదలు ఎవరు? ఇంతకు బీదలు ఎవరని యేసు ప్రభువు చెప్పినాడు. బీదలైన మీరు యేసయ్య పరలోకాన్ని విడిచి మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా మన మధ్యలో. ఆయన పుట్టింది ఎక్కడ? ఆయనకు సొంత వెహికల్ ఉందా?
లేదు. సొంత ఇల్లు ఉందా? లేదు. ఏమిటి ఆకలి అయితే ఆ పొలాల మధ్య పోతూ ఉంటే ఆ పొలాలలో ఆ శిష్యులు వెన్నులు తుంచుకొని తింటుంటే ఎందుకు వెన్నులు తుంచుకుంటున్నావు నువ్వు? తప్పదా ఇది? అరే ఆకలి అయిందిరా వెన్నులు, అది తప్పను. ఫుడ్ లేదు ఎవరికి? ఆయన శిష్యులకి. వలలు విడిచిపెట్టా రాణిలో వెంబడించాను అంటే పాపం పేతురు ఏం చేసినాడు? ఉన్న వలలు విడిచిపెట్టి సేవకు వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు పాదాలు ఉన్న వలలో నీతి నిమిత్తమై హింసింపబడువారు పరలోక రాజ్యము కదా. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఎవరు తృప్తిపరచబడతారు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తిపరచబడతారు. అర్థమైందా? నీతి కొరకు దొంగతనాలు చేయరు, మోసాలు చేయరు, ఇతరులను మోసగించరు. చేత కాదు వాళ్ళు. ఎవరికి? నీతిమంతులకి. ఆకలైనా సరే పస్తైనా ఉంటారు, కానీ వాడికి ఒకరిని మోసం చేస్తామే, వీడు వేసుకుందామే, వాడికి తిందామే అనే ఆలోచన ఉండదు వాళ్ళకి. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడికి ఆకలి అయితే నాకు లేదు. ఎవడు బీద? ఎవరు నిజమైన బీదలు? ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన. యేసు పాదాలు నమ్ముకొని ఆయన వెంబడించిన సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించిన ఆయన శిష్యులే నిజమైన. 24 గంటలు తాగి 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 తెల్లాన్ని కొట్టి ఉన్న డబ్బులన్నీ మొగించుకొని ఆ రోడ్డు మీద సాపేసుకొని పడుకుంటే బీదలకు అన్నదానం చేస్తామండి అని చెప్పి క్రిస్మస్ పండగ రోజున బిర్యానీ ప్యాకెట్ తిప్పి లేదా తిరగదు ఫోటో తీరా వాట్సాప్ చేసి మేము బీదలకు భోజనం పెట్టినామండి. ఎవరికరా నువ్వు ఏ బీదకరా నువ్వు భోజనం పెట్టింది? ఎవడు నీకు బీదవాడు? కామన్ సెన్స్ ఉందా అంతన్నా? బుద్ధి ఉందా? గుజ్జుందా అంతన్నా? వాడు బతికేంది? చదువు లేదు, సంధ్య లేదు, తాగుడుపోతాడు, వ్యభిచారి, దొంగ, ఇంట్లో పిల్లల్ని తన్ని ఉన్నాయని అన్ని వీధిలో దుప్పటేసుకొని పండుకుంటే వాళ్ళని తట్టి లేపి బిర్యానీ ప్యాకెట్ వాడికి ఇచ్చి వాట్సాప్లో ఫోటో తీసుకొని నేను బేదలకు దానధర్మం చేస్తున్నానండి, షేర్లు ఇచ్చినానండి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చానండి, ఫోటోలు పెట్టుకుంటావా? నువ్వు బేదలకు దానధర్మాలు చేస్తుండేవారు, నిన్ను దేవుడు దీవించాలన్నా. అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి కావాలన్నా. కామన్ సెన్స్ వద్దా? నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి? దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ నెలలో నీ విత్తనాన్ని విత్తాలి, ఏ టైంలో విత్తాలి, ఎంత విత్తాలి? దేవుడు చక్కగా చెప్పాడు కదా బైబిల్లో. ఎందుకు వాటిని నువ్వు అనుసరించవు? ఎందుకు దేవుని ఆశీర్వాదాలను ఎందుకు నువ్వు ఫాలో కావు? నమ్మకం లేదా? మీద అన్యాయిస్తున్నాడు ఏమన్నా? నీ తల్లి అయినా నిన్ను మరుచునేమో, నేను నిన్ను మరువను ఎడబాయను, ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కి. ఎవరిని మర్చిపోయాడు? మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడండి. ఇంపాసిబుల్. మర్చిపోయేది మనం. ఎవరిని? దేవుని వాక్యాన్ని, దైవజనుడిని, సంఘాన్ని, ప్రేమ కలిగినటువంటి సహోదరులని, కుటుంబాలని, భార్యలను, బిడ్డలను మర్చిపోయేది ఎవరు? మనము. దేవుడు మర్చిపోడు. ఎప్పుడు దేవుని వాక్యం తెలిసిన వాడు ఎప్పుడు మర్చిపో. అర్థమవుతుందా? 51వ కీర్తన మొదటి వచనం. 51వ కీర్తన మొదటి అందరికీ 51వ కీర్తన మొదటి వచనం. దేవా నీ కృప చొప్పున. అందరూ ఒకసారి చెప్పండి. అలా ఒకసారి చదవండి. అదే మాట.
నా అతిక్రమములు ఇప్పుడు తెలుసా మీరేం చేశారన్న సంగతి? మీకు అర్థం అవుతుందా? మీరేం మిస్టేక్ చేస్తున్నారన్న సంగతి? మీరు చేసే తప్పులంటే మీకు అర్థం అవుతున్నాయా? ఈజ్ ద కింగ్. డేవిడ్ రాజు ఒప్పుకుంటున్నాడు, రాస్తున్నాడు, గుడ్లో రాసేసుకున్నాడు డైరీ. నా మిస్టేక్స్, నేను ఎక్కడ తప్పటడుగు వేస్తున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో నాకు అర్థమైంది. మీకు అర్థమవుతుందా? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అన్న సంగతి ఐడెంటిఫికేషన్ చేస్తే అయిపోయింది కదా. ఇంక నేను ఎవడేం చేయలేదు. ఏ సాతాను శక్తులు నీ మీద ఇంకా పనిచేయి. నీకు అర్థమైతే చాలు. నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అక్కడ కరెక్షన్ చేసుకుంటే చాలు. ఇట్స్ నీ జీవితాన్ని ఎవరో మార్చాల్సిన అవసరం లా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అవసరం లా. నువ్వేం చేస్తున్నావు, మిస్టేక్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అనేది నీకు అర్థమైతే చాలు. ఇట్స్ దేవుడు నిన్ను ఎలా మార్చుకోవాలి, ఎలా నిన్ను సిద్ధం చేయాలి, ఎలా తయారు చేసి లోకానికి ఎలా పరిచయం చేయాలి, హీ నోస్ వెరీ వెల్. ఆయనకు బాగా ఆయనకు కావాల్సిందల్లా నీ మైండ్ సెట్, నీ హృదయం ఆయన ఇవ్వగలిగితే మాకు వచ్చిన